చేస్తున్నారండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక మినీ వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసా. ఈవేళ ఒకటి చిన్న షేర్ చేద్దామని అనిపించింది. అండ్ ఇదిగోండి, ఇవేంటో తెలుసు కదా, వాటర్ లిల్లీ అంటారు అండ్ రెయిన్ లిల్లీ అంటారు. ఇదైతే నేను ఈ ప్లాంట్ లాస్ట్ ఇయర్ మధ్యప్రదేశ్ నుంచి తీసుకొచ్చాను అనమాట. అప్పుడైతే ఒక 1 or 2 ఫ్లవర్సే పూసేవి. బట్ ఈ ఇయర్ అయితే ఒక ఫ్యూ డేస్ నుంచి రైన్స్ పడుతున్నాయి కదా, ఎంత బాగా పూసాయంటే ఫ్లవర్స్ చూడండి, ఎంత బుషీగా ఉన్నాయో. చాలా బాగుంది చూడడానికి, ఎంత అందంగా ఉన్నాయో చూడండి. సో ఇదే షేర్ చేద్దాం అనుకున్నా. ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే చాలా క్యూట్గా ఉంది, చాలా బాగున్నాయి అనమాట. మీకు తెలుసు నాకు చాలా ఇష్టం అని ప్లాంట్స్ అని, సో అందుకే షేర్ చేస్తున్నా. అండ్ అందరూ ఏం చేస్తున్నారండి? సో ఇవాళ ట్యూస్డే కదా, హ్యాపీ ట్యూస్డే ఆల్సో. అండ్ ఇదిగోండి, మార్నింగ్ లేసి అయితే ఇంకా పాలు ఇక్కడే ఉన్నాయి, మరగబెట్టలే. అండ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ గ్రౌండ్ నట్స్ అనమాట, బాయిల్ చేసి ఉంచేసాను. సో బాబు అయితే తినేసాడు, చిన్నోడు తినేసాడు. ఇంకా ఇది కూడా చాలా హెవీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్, గ్రౌండ్ నట్స్ కూడా. అండ్ మధ్యాహ్నం లంచ్కి కూడా ఆల్మోస్ట్ ప్రిపరేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. కాబులి చనా అంటాం కదా, వైట్ చనా, అది బాయిల్ చేసి పెట్టేశాను అనమాట. అండ్ రోటీ ఒకటి చేసుకుంటే లంచ్ కూడా ఇంకా వెతుక్కోకుండా ప్రిపేర్ అయిపోయినట్టు. ఐ మీన్ మనం మైండ్లో ఒకటి అనుకుంటే అది అయిపోయినట్టే కదా, సో అదనమాట. అండ్ ఆల్మోస్ట్ వర్క్స్ అయితే డన్ అయిపోయాయి అన్నీ కూడా. అదిగోండి, బయట కూడా మొత్తం అన్ని వెజల్స్ అన్నీ నీట్గా క్లీన్ అయి ఉన్నాయి. అండ్ ఇల్లంతా కూడా నీట్గా ఉంది. మొన్న మధ్యన పండుగ అయింది కదా, ఇంకా అవన్నీ తీసేసి మళ్ళీ నీట్గా అయితే వాష్ చేసి పెట్టేసుకున్నా. ఇవన్నీ కూడా ఎక్కడో ఒకటి సెట్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ మొత్తం అన్నీ ఇక్కడ తీసి పెట్టాను. అండ్ ఈ మధ్యన వ్లాగ్స్ రావట్లేదు, కొద్దిగా డిలే అయ్యింది. సో ఆబ్వియస్లీ మీ అందరికీ తెలిసిందే, నా వ్లాగ్స్ కానీ వాచ్ చేస్తూ ఉంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ ఫ్యూ డేస్ బ్యాక్ అయితే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళారు, ఒక 20 days బ్యాక్ వెళ్ళారు కదా. సో వెంటనే రిటర్న్ ఇచ్చేస్తా అని చెప్పారు. బట్ ఇప్పుడు వచ్చి అయితే రిటర్న్ రాలేదు. సో ఆన్ డ్యూటీలో ఉన్నారు కాబట్టి కొద్దిగా అయితే ఎప్పుడు వస్తారు అని చెప్పేసి టెన్షన్గా ఉంది. అండ్ పిల్లలు కూడా లీవ్స్, వెకేషన్స్ అయిపోతున్నాయి. సో ఎక్కడికి వెళ్ళడం అవ్వలేదు ఇయర్. అండ్ ఎప్పుడు వస్తారో కూడా తెలియదు, ఆన్ డ్యూటీలో ఉన్నారు కాబట్టి. సో ఇంకా అదే మైండ్లో ఉండిపోయి ఇంకా వ్లాగ్స్ అనేవి పెట్టలేకపోతున్నారు అనమాట. అండ్ దట్టు ఏంటంటే ఫంక్షన్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి అనమాట ఈ మంత్. సో ఎక్కడికి వెళ్ళడం రావడం ఇలా అవుతున్నాయి. అండ్ సో అందరి ఇంట్లో కూడా యాజ్ ఏ ఆర్మీ ఫ్యామిలీస్ అందరి ఇంట్లో కూడా ఇప్పుడు ఇదే టెన్షన్ ఉందన్నమాట. ఆన్ డ్యూటీలో ఉండి ఎప్పుడు మళ్ళీ ఇంటికి వస్తారు, లీవ్స్ ఎప్పుడు దొరుకుతాయని ఉంది. సో మేము కూడా వెయిటింగ్ అనమాట, ఈగర్లీ వెయిటింగ్, ఇంటికి ఎప్పుడు వస్తారు మా హస్బెండ్ అని చెప్పేసి. సో దట్స్ వే కొద్దిగా వ్లాగ్స్ అనేవి డిలే అవుతున్నాయి. అదర్వైజ్ వ్లాగ్స్ అనేవి కంటిన్యూ చేస్తాను అనమాట. సో ఇవాళ అయితే ఒక మంచి వ్లాగ్తో, పూజ వ్లాగ్తో మేము ముందుకు వస్తాను, నా మార్నింగ్ రొటీన్స్తోని. అండ్ రేపటి నుంచి అయితే బిలో 12 o'clock లోపల ఇంకా వ్లాగ్స్ అనేవి డైలీ కంటిన్యూ చేస్తా. సో డైలీ వ్లాగ్స్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో అందరూ కూడా వాచ్ చేస్తూ ఉండండి.